దేవుని మాటలు మనల్ని బతికిస్తాయి. దేవుని మాటలు మన సర్వ శరీరానికి ఆరోగ్యం ఇస్తాయి అని చెప్పాడు. చూడు, సామెతల గ్రంథము 4వ అధ్యాయంలో, నా కుమారుడా నా మాటలను ఆలకింపుము. చెప్పు తల్లి. ఏందమ్మా ఆగిపోయావు? కుమారుడా అన్నప్పుడు తల్లి అంటే తప్పే ఉంది చెప్పు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చదువు, మొట్టమొదటి నుంచి చదువు మళ్ళీ. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము. నీ కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకును. బాబా, ఎక్కడ భద్రం చేసుకోమన్నాడు? నీ తలకాయలో కాదు, నీ హృదయములో పెట్టుకో నా మాటలు అన్నాడు. హృదయములో వాక్యాన్ని కలిగి ఉండుట, యేసును కలిగి ఉండుటే. ఎందుకు? ఆయన వాక్యమై ఉన్నాడు. పాట పాడతాంగా, కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా. పాడండి. వాక్యమై ఉన్నయే స్టెప్పులేసి మరి వందనమయ్య అని పాడతారు కదా. వాక్యమై ఉన్నోడు యేసు. వాక్యాన్ని హృదయములో కలిగి ఉన్నవాడు, హృదయములో యేసును కలిగి ఉన్నవాడు. చెప్పండి స్తోత్రం. హల్లెలూయా. ఇటుపక్క పేజీ తిప్పితే చూడండి ఒక మాట. ఇటుపక్క చూడండి. 4వ అధ్యాయం 4వ వచనం చదువుమా. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లా, నేను నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొన నిమ్ము, నా ఆజ్ఞలను గైకొని నీ ఎడల నీవు బ్రతుకుదువు. అద్దుకో, నువ్వు బతుకుతావు నాయనా, నువ్వు బతుకుతావు, నువ్వు బాగుంటావు, అనేకుల్ని బతికించగలుగుతావు. నా మాటల్ని పట్టుకున్నానా, నా మాటలు స్వీకరించున్నానా, నేర్చుకున్నానా. ఇటుపక్క పేజీ తిప్పితే ఏమంటున్నాడు? ఇందాక చదివావు కదా, నా కుమారుడా నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము, నీ కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకునుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. అబ్బా, జీవము. దేవుని మాటలు ఎవరైతే హృదయంలో భద్రం చేసుకుంటారో వారి సర్వ శరీరమునకు ఆరోగ్యం అన్నాడు. దేవుని మాటలు నమ్మాలా, విశ్వసించాలా, డౌట్ పెట్టుకోకూడదు. అన్నయ్య మరి అట్లయితే అన్నయ్య నా తలకాయ నిండా వాక్యాలే అన్నయ్య, నువ్వు ఏది చెప్పమంటే అది చెబుతాను అన్నయ్య, మరి నాకేందో అన్ని రోగాలే అన్నయ్య. దానికి కూడా నువ్వే చెప్పావు సమాధానం. అన్ని తలకాయలోనే ఉన్నాయి కానీ హృదయంలో లేవు. తమరది తలకాయ క్రైస్తవ్యం అయింది కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది హృదయంలోకి వచ్చినప్పుడు, ఆచరణలోకి వచ్చినప్పుడు ఆ వాక్యం యొక్క నెరవేర్పు మనం చూస్తాం. కొంతమందికి అయితే కొన్నిసార్లు అవసరాన్ని బట్టి, వాళ్ళకి ఇచ్చిన కృపలను బట్టి, వాళ్ళకి ఇచ్చిన ఆధిక్యతలను బట్టి వారు అతిశయించకుండాన్నట్లు దీనులుగా ఉండటానికి కొన్ని బలహీనతలు దేవుడు పెడతాడు. అది పౌలు గారికి మనం చూసుకోవచ్చు అలాంటి అనుభవాలు. అట్లా కొంతమందికి. అయితే అందరికీ అలాగా రోగగ్రస్తులుగా ఉంచడం దేవుని చిత్తం కాదు. సర్వ శరీరం ఆరోగ్యంతో ఉంచడం దేవుని చిత్తం, దేవుని సంకల్పం అని మనం గ్రహించాలి. కొంతమంది విషయంలో నాకు కలిగిన ప్రత్యక్షతలు ఎక్కువగా ఉన్నందున నేను గర్విష్ఠిని కాకుండాన్నట్లు నన్ను కంట్రోల్ చేయడానికి దేవుడు ముళ్ళు పెట్టాడు అన్నాడు పౌలు. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి గట్టిగా. అంతేగాని అందరికీ ముళ్ళు పెడతాడు, అట్లా అనుకోవద్దు. ఇప్పుడు దేవుని వాక్యం స్వీకరించిన వానికి సర్వ శరీరం జీవంతో ఉంటుంది, ఆరోగ్యము పొందుతుంది, నీవు బ్రతుకుదువు అన్నాడు. ఇంకా బోలెడని ఉపయోగాలు ఉన్నాయి. దేవుని మాటలు మనలో ఉంటే, మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడగండి అన్నాడు. నీ హృదయవాంఛ కూడా తీర్చబడుతుందట దేవుని మాటలు నువ్వు స్వీకరిస్తే. దేవుని మాటలు గైకొని ఆ మాటల చొప్పున బ్రతికితే బండ మీద కట్టబడినటువంటి ఇంటి వలె పటిష్టంగా ఉంటావు. వాన వచ్చను, వరద వచ్చను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను. సత్యవాక్యాన్ని చేతబట్టుకొని దాన్ని పునాదిగా వేసుకొని దాని మీద కట్టుకున్నటువంటి మన ఇల్లు ఎన్ని రకాల శ్రమలు, శోధనలు, బాధలు, వేదనలు, కష్టాలు, కన్నీళ్ళు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా పునాది పర్ఫెక్ట్గా ఉన్నందున ఇక నీవు యేసుని వదిలిపెట్టడం జరగదు.
కొంతమంది చూసారా, చర్చికి వస్తారు, ఒక 4-5 వారాలు నమ్మకంగా వస్తారా, 5వ వారం కనపడరు, మళ్ళీ ఆడ కనపడతారు. ఇదేందిరా మొన్న అటు తిరిగాడు కదా, ఈరోజు ఇది మళ్ళీ ఇటు తిరుగుతున్నాడు ఏంది అంటే, పోయాం కానీ మనకేం పెద్దగా సూట్ కాలేదులే, పోయాం కానీ మనకేం పెద్దగా పని కాలేదులే, అందుకే మన దానిలోకి మనం వచ్చేసాం. అంటే 4 వారాలు వచ్చాడు కానీ పాపం పునాది ఎవరు వేయలే. కట్టమని వచ్చాడు కానీ పునాదులు వేయలే. ఇసుక మీద కట్టాడు, 4 వారాలు కట్టాడు, 5వ వారం ఏదో గాలిదుమారం వచ్చింది, కుప్పకూలిపోయి మళ్ళీ అటుపోయాడు అన్నమాట. దేవునికి స్తోత్రం. అర్థమైంది నేను చెప్పింది? ఎటుపోయాడు? ఎందుకు పోయాడు? పునాది పడ్డ. పునాది పడ్డోడు ఎన్ని గాలి దుమారాలు వచ్చినా, ఎన్ని పెను తుఫాన్లు వచ్చినా, ఎన్ని సుడిగాళ్ళు వచ్చినా పోతాడా? సుడిగాలిలోనైనా జడివానలోనైనా నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, వెలిగించిన దీపము. దేవునికి మహిమ. చెప్తా మీకు ఖచ్చితంగా ఒక్కొక్కటి అన్ని విషయాలు అందిస్తాను. అక్కడ 6 సంగతులు ఉన్నాయి, జాగ్రత్తగా వినండి. ఇక అమ్మో ఇంకెంతసేపు అనుకోకండి, ఇక్కడ మా ఓపిక లేదు, 2 ముక్కలు చెప్పేసి ముగిస్తా. అంటే ఈరోజు మొదలు పెట్టాను, ఒక్కొక్కటి మీకు అన్ని అవగాహన కల్పిస్తా. కానీ ఒక్కటి మీకు అర్థమైతే ఈరోజు నాకు సంతోషం. ఏంటంటే ఏదో దేవుని సన్నిధికి వెళ్ళటం రావటం కాకుండా అడిగి తెలుసుకోవాలి, నేను తెలుసుకోవాలి, నేను నడుచుకోవాలి, ఇతరులకు కూడా ప్రకటించాలి. నేను ఏది పడితే అది నమ్మకూడదు, ఏది పడితే అది ఫాలో అవ్వకూడదు, అన్నీ పరీక్షించి మేలైనది చేపట్టాలి అనే ఒక తీర్మానం అయితే మీ మైండ్లో స్థిరంగా ఉండనివ్వండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా దృష్టికి దేవుడు ఏదన్నా ఒక ఆత్మని పట్టిస్తే నాకు ఇస్తే నేను ఖచ్చితంగా పునాదేస్తా. కానీ నేను ఇప్పుడు అంతమందికి చేయలేను కదా, అందుకే మీ అందరికీ ఆ బాధ్యత అప్పగింపబడింది. మనిషితో నేను మాట్లాడే అందరికీ బేసిక్స్ నేను నేర్పలేను కదా, కాబట్టి అవి నేర్చుకున్న మీరు క్రొత్త వారికి నేర్పించాలి. అప్పుడు పని ఈజీ అవుతుంది, ఎక్కువ వర్క్ జరుగుతుంది. వచ్చిన వాళ్ళందరికీ ఇక నేనే మొదలుపెట్టి చెప్పుకున్నాను అనుకో, అయిపోద్ది, నా పని అయిపోద్ది ముందు. అందుకే ఓకేనా, రైట్. అక్కడ 6 సంగతులు ఉన్నాయి, ఖచ్చితంగా మనందరం తెలుసుకోవాల్సిన సంగతులు. వరుసగా చదువునానా. హెబ్రీ పత్రిక. నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక. ఇదిగో ఇది పునాది. ఈ పునాదిలో 6 భాగాలు. ఆ 6 ఒకసారి చూడండి. మొట్టమొదటిది మారు మనస్సు, రెండవది బాప్తిస్మము, రెండవది విశ్వాసము, మూడవది బాప్తిస్మములను గూర్చిన బోధ, 4వది హస్త నిక్షేపణము, 5వది మృతుల పునరుత్థానము, 6వది నిత్యమైన తీర్పు. ఇప్పుడు ఇక్కడ దైవజనుడు ఉన్నాడు, ఈయనని ప్రశ్నిస్తా, మీరు వినాలి. మిమ్మల్ని అడిగినప్పుడు మీరు ఇలా చెప్పగలరో లేదో చూసుకోండి. ఇప్పుడు తమ్ముడు మైక్ తీసుకో, నువ్వేం భయపడవాకు, ప్రశాంతంగా ఉండు, నీ అవగాహన నువ్వు చెప్పే ఇబ్బంది ఏం లేదు. మీరందరూ వినాలి జాగ్రత్తగా, కొత్త వాళ్ళు కూడా వినండి, ఇబ్బంది ఏం లేదు. రైట్. మారు మనస్సు అంటే ఏంటి? పాత జీవితము సరైనది కాదని తెలుసుకొని యేసులోనే సరైన మార్గం తెలిసి ఆ మార్గాన్ని పూర్తిగా విడిచిపెట్టి పాత బ్రతుకుని విడిచిపెట్టి నూతనమైన బ్రతుకుని కొనసాగించటము మారు మనసు. ఈ మారు మనసులో కూడా 2 రకాల మారు మనసు ఉంది. ఒకటి యేసుని నమ్ముకొని యేసునే నిజమైన దేవుడని మారు మనసు పొందడం. రెండవది రక్షణార్థమైన మారు మనసుని ఇంకొకటి ఉంది. అది ప్రతిరోజు మనం పొందుతూనే ఉండాలి.
ఇప్పుడు మారు మనస్సు అని నేను అడిగాను, దానికి 2 సమాధానాలు చెప్పాడు. మొట్టమొదటిది నేను అడిగిన ప్రశ్న, నేను అడగని దానికి కూడా చెప్పాడు. స్పీడ్గా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నేను అడిగింది ఏమిటంటే మారు మనస్సు అంటే ఏమిటి? మారు మనస్సు అంటే ఇందాక చెప్పాను కదా, జస్ట్ చెప్పాడు. పాత క్రమములో, పాత ఆచారంలో, పాత భక్తిలో, లేదా పాత పాపంలో, పాత జీవిత విధానంలో కొనసాగుతూ అది సత్యము కాదు, అది హేయమైనదని, అది నరకపాత్రమైనదని తెలిసి దాని వైపుకు వీపి చూపించి దేవుని వైపుకు ముఖము తిప్పుటయే మారు మనస్సు అని 2వ సంగతి కూడా చెప్పాడన్న. మంచి పని. ఈ మారు మనసు 2 రకాలు. ఒకటి ఇప్పుడు చెప్పిన మారు మనసు ఏంటి? ఆ లోకాన్ని, లోక సంబంధమైన విధానాన్ని విసర్జించి దేవుని వైపుకు మళ్ళుకొనుట. ఈ మారు మనసు పొంది బాప్తిస్మం పొందినాక ఇక మళ్ళా మారు మనసు అనే మాట వినబడ్డప్పుడు నాకు అవసరం లేదులే అనిపిస్తుంటుంది. నేను ఆల్రెడీ మారు మనసు పొందే కదా బాప్తిసం తీసుకున్నా, ఇక మళ్ళా నేను మారు మనసు పొందేది ఏమిటి అంటే, ప్రకటన గ్రంథంలో సంఘపు దూత కూడా మారు మనసు పొందాలని ప్రభువు మాట్లాడాడు. ఎఫెసులోనున్న సంఘపు దూతకి ఇలాగు రాయము అని చెప్పి దూతకు రాస్తూ, నువ్వు మారు మనసు పొందితేనే సరి అన్నాడు. ఎవరికి? సంఘనాయకుడికి. అంటే ఒక మాటలో చెప్పాలంటే దైవజనుడు స్థాయి వ్యక్తికి. పాస్టర్కి మారు మనసు ఏందండి? కొత్తగా చర్చికి వచ్చినోడికి కదా మారు మనసు. పాస్టర్కి మారు మనసు ఏంది అసలు? విశ్వాసికి మారు మనసు ఏంది? మారు మనసు పొందే కదా విశ్వాస అయ్యేది, మారు మనసు పొందే కదా పాస్టర్ అయ్యేది అన్న దానికి సమాధానం అన్న చెప్పింది. ఇప్పుడు మారు మనసు 2 రకాలు. ఒకటి పాపలోకములో నుండి ప్రభువులోకి వచ్చేటప్పుడు పొందే మారు మనస్సు. అది జరిగిన తరువాత మనం బాప్తిస్మం పొందుతాం. మారు మనసు పొంది దేవుని దగ్గరకు వచ్చి బాప్తిస్మం పొంది ఇక విశ్వాస జీవితం స్టార్ట్ చేస్తాం. అంతకుముందు చేసిన అడ్డదిడ్డమైన పనులు ఏం చేయం, కానీ చిన్నదో పెద్దదో ఏదో ఒకటి జరుగుతుంటుంది రోజులో. ఆ జరిగిన దాన్ని సాయంత్రానికి ఏ రోజుకు ఆ రోజు మోకాళ్ళు వేసి, ప్రభువా కోప్పడకూడదు అనుకున్నాను, కానీ ఈరోజు కొంచెం నేను బలహీనపడ్డాను ప్రభువా, తప్పు చేశానని నా మనస్సాక్షి నన్ను గద్దిస్తుంది, నన్ను క్షమించయ్యా, ఇంకోసారి అలాగూ చెయ్యను ప్రభువా, ఇదిగో మారు మనసు పొంది తిని. ఏ పొరపాటు జరిగినా, ఏ తప్పిదము మన నుండి జరిగినా తక్షణమే దేవుని ముందు ఒప్పుకొని దాన్ని విసర్జించి మారు మనసును ప్రకటించుట మన నిత్య కృత్యం, ప్రతిరోజు జరగవలసిన పని. అర్థమైందా? రైట్. 2వ ప్రశ్న అడుగుతాం. మారు మనసు 2 రకాలు అని చెప్పాడు. తర్వాత మరి విశ్వాసం అంటే ఏంటి? మీ అందరికి పేర్లు ఏందండి? మీ అందరికి పేరేంది? పిశాసులా? పెద్దగా చెప్పండి, నాకు ఎందుకో రాకైన పడింది. గట్టిగా చెప్పండి. విశ్వాసులా? అసలు విశ్వాసం అంటే ఏంది? విశ్వాసం అంటే అదే నమ్ముకోవటం. ఇంకేంది ఏంది అంటే? కాదు, చెప్పాలా విశ్వాసం అంటే ఏందని అడుగుతాడు. చెప్పు తమ్ముడు, విశ్వాసం అంటే నీ అవగాహన చెప్పు. యేసుక్రీస్తు నమ్ముకోకముందు ఈ లోకంలో ఉన్న దేవుళ్ళు దేవతలే నిజమైన దేవుడని వాళ్ళ మీద నమ్మకం ఉంచటము. అయితే మారు మనసు పొందిన తర్వాత యేసుక్రీస్తే నిజమైన దేవుడని, ఆయనే నా పాపముల నుంచి విడుదల కలగజేయడని సంపూర్ణంగా దేవుని యందు నమ్మిక ఉంచటము విశ్వాసము. ఈ విశ్వాసము పొందిన తర్వాత బాప్తిస్మం పొందుతారు. నమ్మకానికి విశ్వాసానికి చిన్న వ్యత్యాసం. నమ్మకానికి విశ్వాసానికి చిన్న వేరియేషన్ ఉంది. నువ్వు చెప్పగలవా? నమ్మకానికి విశ్వాసానికి వేరియేషన్, లేదా విశ్వాసం అంటే నీ అవగాహన ఏంటి? చూద్దాం ఈరోజు దైవజనుల సంగతి చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసాన్ని గురించి చెప్పబడింది. నిరీక్షించబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవని నమ్ముటకు రుజువునై ఉన్నది. అంటే ఈ లోకంలో చాలా అంటే కొంతమంది దేవుడు లేడంటారు, కొంతమంది దేవుడు ఉన్నారంటారు. మైక్ దగ్గర పెట్టి చెప్పా. అయితే ఇప్పుడు దేవుడు ఉన్నాడని
మనం విశ్వసిస్తున్నాం, నమ్ముతున్నాం, ఆయన కనబడట్లేదు, కానీ మనం నమ్ముతున్నాం. దాన్ని విశ్వాసం అంటారు. కనబడేదాన్ని నమ్మడం అనేదాన్ని. కనబడేది నమ్మడం పెద్ద గొప్ప విషయం కాదు, కానీ కనబడని విషయాలు, అది దేవుడు కానీ దేవుడు చెప్పిన మాటలు కానీ మనం విశ్వసించడమే, అంటే నమ్మటమే విశ్వాసం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకేమన్నా? విశ్వాసానికి నమ్మకానికి ఉన్న వ్యత్యాసం ఏంటి? విశ్వాసానికి నమ్మకానికి ఉన్న వ్యత్యాసం. అశోక్ బ్రదర్ ఉన్నాడు, సంపన్నుడు, భరోసా ఇచ్చాడు, ఆల్రెడీ ఆర్థికంగా స్థితి కలిగి ఉన్నాడు. నాకు అవసరం ఉంది, ఆల్రెడీ మాకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి, అతను కూడా సంపన్నుడు కాబట్టి, అనుకూలత ఉంది కాబట్టి, సాధ్యమే కాబట్టి బాగా వినాలి. నా అవసరతకి అతను సహాయం చేస్తాడని నేను నమ్మకం ఉంచుతా. అవసరమైనప్పుడు కూడా అదే చెప్తా పోయి, నువ్వు ఉన్నావని నమ్మకంతో నీ దగ్గరికి వచ్చాను బ్రదరో, మరి నువ్వే సాయం చేయాలి, నిన్నే నమ్మాను నేను. ఎందుకు నమ్మా? నేను నమ్మటానికి అక్కడ ఆధారం ఉంది. మనిషి సౌండ్ను బట్టి నమ్మాను, అది నమ్మకం. ఆల్రెడీ అనుకూలత ఉంది, నమ్మటానికి ఆధారం ఉంది కనుక నమ్మాను. నా చేతికి ఇవ్వకపోయినా స్థితి గలవాడు కాబట్టి నేను వెళితే రైట్. విశ్వాసం అంటే నమ్మటానికి అసలు ఆధారమే లేనప్పుడు నమ్ముట. అర్థమైందా? దేవునికి స్తోత్రం చెప్పండి. ఎరికో గోడల చుట్టూ తిరిగి ప్రదక్షిణం 7 సార్లు చేసి 7వసారి గట్టిగా స్తుతించండి అన్నాడు. 7వసారి గట్టిగా స్తుతిస్తే ఏమైంది? ఆ కోట గోడలు, యెరూషలేము ప్రాకారపు గోడలు కూలిపోతాయి. అంతకుముందు ఎప్పుడన్నా జరిగిందా? సముద్రం అంటే పాయలైంది, బండ అంటే నీళ్ళు ఇచ్చింది, ఆకాశం నుండి ఆహారం అయితే కురిసింది, ఇవన్నీ తెలుసు. కానీ ఒక 2 రథాలు ఆ గోడ మీద ఇటు అటు తిరుగుతాయి అంటే గోడ ఎంత పెద్దదో ఊహించండి, ఎంత పకడ్బందీగా కట్టారో ఊహించండి. బాంబులు కూడా అంత తేలిగ్గా అలివి కానంత పెద్ద గోడలు అవి. అంత పెద్ద గోడలు మానవ స్వరానికి ఎట్ట బద్దలవుతాయి చెప్పండి? ఆధారం ఉందా నమ్మటానికి? కానీ దేవుడు చెప్పాడు, యెహోషువ చేశాడు. అంతకుముందన్నా అవి జరిగి ఉంటే ఇప్పుడు కూడా జరిగిద్దిలే, అంతకుముందు చేశాడుగా అని ధైర్యం చేయొచ్చు. అరే అసలు అంతకుముందు ఎప్పుడు జరగాల అలాగా, అవునా? కానీ ఇప్పుడు దేవుడు కొత్తగా చెప్తున్నాడు ఏంటంటే, దాని చుట్టూ తిరగండి, ఇన్ని మార్లు తిరగండి, ఆఖరి మారు ఇలాగ తిరిగి ఇలాగ ఒక్కసారి స్తుతించండి. ఇకంతే, ఏం జరిగిద్ది అనేది అనవసరం. దేవుడు చెప్పాడు, నేను చెయ్యాలి అంతే. ఎందుకంటే ఇక్కడ మా స్వరంతోనో, బాంబుల బలంతోనో, ఈటిలో బడిసెల యొక్క పనితనంతోనే గోడగోలటం కాదు. చెప్పిన దేవుడు శక్తివంతుడు కనుక మేము ఉపయోగించే వేటితో కాదు, ఆయన తన శక్తితో వాటిని బద్దలు కొట్టగలడు. ఎవరో పెద్ద చెప్పాలి, ఎవరో? దేవుడు. కాబట్టి ప్రభు చెప్పాడు, నేను చేయాలంతే. ఏమంటే ఎప్పుడైనా యుద్ధంలో ఒడిశాలో ఎవరైనా వాడారా? కత్తి, ఈటె, బల్లెం, డాలు, ఏమండి విల్లు ఇత్యాది వస్తువులు వాడతారు. అరే పక్షులను దోలే ఒడిశాలు తీసుకొని ఎవరైనా యుద్ధానికి పోయినట్టు ఎప్పుడన్నా చూసారా? పోనీ గతంలో దావీదు అలాంటి అనుభవాలు ఎవరిలోనన్నా చూశాడా? అరే దావీదే ఫస్ట్. అది కూడా పోయినోడు మళ్ళీ సామాన్యుడు కాదు, 6 మూరల జానుడు. అంటే ఇప్పటి కొలతను బట్టి లెక్కేసుకుంటే దగ్గర 11 అడుగులు అంత పొడుగోడు మీదకి కనీసం ఒక ఈట లేకుండా, ఒక బాణం లేకుండా, ఒక బల్లెం లేకుండా, ఒక డాలు లేకుండా, ఒక గద లేకుండా తను గొర్రెలు గాయడానికి వెళ్ళినప్పుడు దూరంగా ఉండి ఆ పక్షుల్ని
ఆ జంతువుల్ని రాకుండా, దగ్గరకు రాకుండా తరవటానికి ఉపయోగించే ఒడిసెల తీసుకొని వెళ్ళాడు అంటే, సరైన ఆయుధం తీసుకొని పోతే అతడు దేన్ని నమ్మినట్టు? ఆయుధం మీద నమ్మకం ఉంచినట్టు. ఇప్పుడు ఒడిసెలు తీసుకొని పోయాడంటే దేన్ని నమ్మినట్టు? ఒడిసెలనా లేకపోతే దేవుణ్ణా? అది విశ్వాసం అంటే. వస్తువు బలాన్ని ఎరిగి వస్తువుని తీసుకెళ్తే దాన్ని నమ్మి తీసుకెళ్ళినట్టు. ఎందుకంటే అది బలమైన వస్తువు కాబట్టి పనితనం ఉందని దాన్ని నమ్మినట్టు. ఆధారం ఉన్నప్పుడు నమ్మేదాన్ని నమ్మకం అంటారు. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు కూడా నిరీక్షించుటయే విశ్వాసం అంటే. తన భార్య గర్భవతి బిడ్డను కనే ఛాన్స్ ఎంత వయసు వరకు ఉంటుంది సోదరా? ఒక 50-60 ఏళ్ల ప్రాయం వరకు తనకు అండం విడుదల అనే ప్రక్రియ జరుగుతూ బిడ్డను కనే అవకాశం ఉన్నప్పుడు ఏ మగవాడైనా నమ్మకం ఉంచుతాడు, ఏడు కాబట్టి వచ్చే ఏడైనా బిడ్డ పుడతాడులే అని. ఇది నమ్మకం. మళ్ళీ చెప్తున్నా, అవునా? ఎందుకంటే ఇంకా లోపలేం ఖరాబ్ కాలేదు కాబట్టి, ఏడు కాకపోతే నెక్స్ట్ ఏడు, ఆ తర్వాత ఏడైనా పుడతారులే. ఎందుకంటే లోపల అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి కదా, కొద్దిగా లేట్ అయింది పర్వాలేదు అనుకుంటాడు. పుడతాడనే నమ్మకం అది గొప్ప సంగతి కాదు. కానీ అబ్రహాముది నమ్మకం అనలేదు కానీ విశ్వాసం అన్నాడు. ఎక్కడన్నాడు? నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు దేవుణ్ణి నమ్మెను అన్నాడు. నిరీక్షణకు ఆధారం ఉన్నప్పుడు దాన్ని ఆధారం చేసుకుని నమ్మటం అనే నమ్మకం వేరు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అంటే తన భార్య అయిన శారా గర్భము మృతతుల్యమైనట్టు అబ్రహాం గుర్తించాడు. ఒక స్త్రీకి సంతానోత్పత్తికి దోహదపడేటువంటి భాగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆమెకు బ్రేక్ అయిపోయినాయి, ఖరాబ్ అయిపోయినాయి, లేకపోతే పనికి రాకుండా అయిపోయినాయి అనుకుందాం. ఇది తెలుసు అబ్రహాముకి. ఇప్పుడు ఏ విధంగా కూడా ఏ వైద్యుడికి చూపించినా శారాకి సంతానం కలగదు అనే సర్టిఫికేట్ ఇస్తాడు తప్ప కలిగే ఛాన్స్ ఉంది అని ఎవరు అన్నారు. కానీ అలాంటి ఘట్టంలో సైతం అబ్రహాము శారాలు ఏం నమ్మారో తెలుసా? నిరీక్షణకు ఆధారం లేదు, అయినా సరే నేను నమ్ముతా, నేను దేవుణ్ణి విశ్వసిస్తా. నమ్మటానికి ఆస్కారం లేదు కానీ దేవుడు చేయగలడు అని నమ్ముటయే విశ్వాసం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసం అనే దానిలో ఈ ఒక్క మాటే కాదండి, బోల్డ్ అంత సబ్జెక్ట్ ఉంది విశ్వాసం అనే దానిలో. ఓకేనా? ఇప్పుడు మీరు దేవుణ్ణి చూసారా? ఒకసారి చెప్పండి నాకు. చూసారా? ఏంది ఎవరు మాట్లాడరు? చూసారా లేదా? చూడలేదా? ఎంత అబద్ధాలు ఆడుతున్నారు మీరు. ఎందుకు ఇంత అబద్ధాలు ఆడుతున్నారు మీరు? చూడలేదా? చూసారా? చూడలేదా అని గట్టి గడితేనే చూసామంటున్నారు. చూసారా అంటేనేమో చూడలేదు అంటున్నారు. ఏంది అసలు మీరు? చెప్పండి. చూస్తే చూసామని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. చెప్పండి. చూసారా? సగమేమో చూడలేదు అంటున్నారు, సగమేమో చూసామంటారు. మీరు చూశారు అంటే చేతులు ఎత్తండి. సరే నేను చూశాను అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. వాయమ్మో చాలామంది చూడలేదా? ఓహో, సరే చూడలేదన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఇదిగో మీరు అట్లా ఉండొద్దు. దేనికి చేతులు ఎత్తట్లేదు, మర్యాద కాదు. చూస్తే చూశానని చెయ్యొద్దు, లేకపోతే చూడలేదని చెయ్యొద్దు. చూడలేదా? చూడకపోతే చెయ్యొద్దు. చూడలేదన్నా అని. చూడలేదు కదా? చూసిన వాళ్ళు చేయొద్దండి. చూసారా ఎట్లున్నాడు? నాకు కూడా చూపిస్తారా? బోల్డ్ అంత ఆశపడుతున్నాను బాబా. చూసారా? ఎట్లా చూసారా? దర్శనంలో చూసారా? స్వప్నంలో చూసారా? ఫేస్ టు ఫేస్ చూసారా? నేను అడిగింది ఫేస్ టు ఫేస్, ముఖాముఖిగా చూసిన వాళ్ళు చెప్పండి. మరి దేవుణ్ణి ముఖాముఖి చూడలేదు, ఏదో కళలు కన్నావని, ఏదో కళ్ళలో ఏదో వచ్చినాయి అని నువ్వు ఇట్లా వస్తావా? ఏడున్నాడు దేవుడు అని నేను అంటా, కాదని నువ్వు అనగలవా? ముఖాముఖి చూశాడు. అట్లా కాదు, దర్శనంలోనో స్వరంలోనో కాదు. ఇప్పుడు నేను నువ్వు ఇద్దరం నిలబడ్డట్టుగా
ప్రభు వచ్చి నీతో కూర్చుని మాట్లాడా? ఎక్కడ? అప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఓకే. ఓకే, నేను అడిగింది ఓకే, నువ్వు చెప్పింది ఓకే. ఆయన చేతి స్పర్శ నువ్వు పొందావు నాన్న. ఆయనను ముఖాముఖిగా ఎదుర్కొని చూసావా? అదే నా ప్రశ్న. ఆ వెలుగు కాదబ్బా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఒక చిన్న మాట చెప్తాను. భక్తులు చూశారు, స్పెషల్గా దర్శనం ఇచ్చి తను తాను బయలుపరుచుకున్నాడు. అయితే పెక్కుమంది దేవుణ్ణి చూడలేదు ముఖాముఖిగా. మోషే కూడా ఆశించాడు, నిన్ను ముఖాముఖి ఫేస్ టు ఫేస్ నేను చూడాలి, నీ పూర్తి మహిమను చూడాలంటే నువ్వు బతకవన్నాడు. ఎవరందా మాట? ఎందుకంటే నా పరిపూర్ణ తేజస్సు తట్టుకోలేదు నీ కన్ను అన్నాడు. నా పరిపూర్ణ తేజస్సు తట్టుకోలేదు నీ బాడీ. నేను సృష్టించినటువంటి సూర్యుణ్ణి, ఆ సూర్యబింబాన్ని కనులెత్తి చూడటానికే నీ కళ్ళకు పవర్ చాలదు. అలాంటి సూర్యబింబాలు కోటాను కోట్లు చేసి విశ్వంలో వేలాడదీసిన వాడిని నేను. నన్నేం చూస్తావు నువ్వు? చూస్తావా? సముద్రపు తీరమున నిలబడితే అంత కనుచూపు మేర జలాలే, అంత జలాలని పుడిసిట్లో గొలిచిపోసినోడిని నేను. అప్పుడు నా చెయ్యి ఎంత ఉంటుందో తెలుసా నీకు? నా పూర్తి పర్సనాలిటీ తెలుసా నీకు? ఎలా చూస్తావు? అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మానవుడు చూడగలిగిన స్థాయికి తన మహిమను తాను తగ్గించుకొని మన కంటి పవర్ సరిపోయిన పొజిషన్లోకి తను మార్చుకొని వచ్చి సామాన్య నరులాగానే కనపడి వెళ్ళాడు చాలామంది భక్తులకి. అందులో భాగంగా నిన్ను కూడా స్పర్శించి ఉండొచ్చు. కానీ దేవుని పూర్తిగా ఆయన పరిపూర్ణతని మనం అమ్మో ఈ పవర్ చాలదు, పేలిపోతాయి. ఒక్కొక్కడు అంటాడు, దేవుడు నాకు చూపించు నమ్ముతా. అరే చూపిస్తే నమ్మేది ఏంది? దేవుడు ఉన్న తర్వాత, ఆయన నీకు కనపడ్డ తర్వాత ఇప్పుడు కనపడ్డాడు, ఇప్పుడు నమ్ముచున్నాను అంటే అదేమన్నా అర్థం ఉన్న మాటేనా? కనపడితే నువ్వు నమ్మేది ఏంది బాబు? ఒక భక్తుడు అన్నాడు, ఏ విధవైనా నమ్ముతాడని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవడైనా నమ్ముతాడు కనపడితే. దేవుడు కంటికి కనబడితే నేను చూసి నమ్ముతాను అంటే దేవుని పరిపూర్ణ తేజస్సును చూడటం అసలు మనకి సాధ్యము ఈ దేహంలో సాధ్యం కాదు. ఎందుకంటే ఒక జోక్ చెప్తా. చీమ ఉంది, ఓ చీమ దాంతోపాటు దాని ఫ్రెండ్ చీమ, రెండు చీమలో నా గుండి మీద కూర్చొని మాట్లాడుతున్నాయి. ఎక్కడ? గుండి నేను పండుకున్నా, గుండి మీదకి వచ్చి రెండు డిస్కషన్ చేసుకుంటున్నాయి. ఏమిటి మన బ్రదర్ చీమలన్నీ ఇట్లా మాట్లాడుకుంటున్నాయి, మనుషులు ఉన్నారని. నాకు అసలు ఇట్లాంటి మాటలు నచ్చవు అని ఒక చీమ రెండో చీమతో అంటుంది. ఏమో మన వాళ్ళు చెప్తున్నారుగా, ఉండొచ్చులే మనుషులు, ఉంటారులే అంటే. ఏంటి ఉండేది? మనుషులు ఎక్కడ ఉన్నారు చెప్పు, నాకు చూపించు మనుషుల్ని అని. ఎక్కడ మాట్లాడుకుంటున్నాయి ఈ రెండు? ఎక్కడ మాట్లాడుకుంటున్నాయి ఈ రెండు? నా గుండి మీదే కూర్చొని నేను మనిషిని, నా మీదే మీటింగ్ వేసుకొని నేను లేనని చెబితే నేనేం చేస్తాను? అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నేను ఎట చూపించుకోవాలి వాటికి? నాకు నవ్వా కాదా? అది జోకా కాదా? హాస్యం అనిపించిద్దా లేదా? ఈరోజు ఒక్కొక్కడు అడుగుతున్న మాటలకి అంతే అనుకుంటాడు దేవుడు కూడా. మనమంతా ఉన్నది ఆయనలో, బ్రతుకుతున్నది, ఉనికి కలిగి చరించుచున్నది ఆయన యందు, ఆయనలోనే ఉండి దేవుడు లేడు అంటాడు. ఆయనేమో నవ్వుకుంటున్నాడు, ఒరే వీడు పాపం మానసిక రోగిరా అనుకుంటున్నాడు, మెంటలోడ్రా వీడు. అదేమంటే నాకు చూపించంటాడు. ఏంటి చూసేది నువ్వు?
అగాధ జలములన్నిటినీ పుటిసిటిలో కొలిచిన వాని చెయ్యి నీ పర్సనాలిటీతో పోలిస్తే అసలు నువ్వు ఆయన చేతిలో ఎన్నో వంతు. ఆయన చేతి గోడిలో మట్టి ఒకవేళ ఉంటే పొరపాటున ఆ చేతి గోటిలో ఉన్నటువంటి మట్టే ఈ భూగోళం కంటే పెద్దదై ఉంటుంది. ఆయన గోటిలో ఉన్న మట్టే. సామాన్యుడైంది దేవుడు అంటే, సామాన్యుడైతే ఇంత సృష్టి చేశాడా ఇంత అద్భుతంగా? అందుకే సొలొమోను అన్నాడు, ఆకాశ మహాకాశాలు నిన్ను పట్టజాలు. అమ్మో దేవా, నేను కట్టి నీ మందిరం ఏ పాటిది నాయన అన్నాడు. దేవుడే చెప్పాడు, ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం అన్నాడు. ఇంత పెద్ద భూమండలం మొత్తం నా కాలి కింద పీట అంటే ఆ కాలు ఎంత ఉంటుందో ఊహించండి. ఆ కాల్లో ఉన్న ధూళిలో ఎన్నో వంతండి మనం. వీడు అంటాడు, నాకు చూపించు దేవుడిని అంటాడు. ఆ గోట్లోనే ఉండి మాట్లాడుతుంటాడు వీడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు మీకు కనపడ్డా? చూసారా? ఏదో దర్శనంలోనో ఎట్లనో ఏదో ఆయన తన మహిమను తగ్గించుకొని కనపడితే, ముఖాముఖి కనిపించింది, మోషే కనిపించాను అన్నాడు. అది కూడా తన మహిమను తగ్గించుకొని వచ్చి ప్రత్యక్షమయ్యాడు. ప్రియులారా, గుర్తించండి. కానీ దేవుడు మీకు కనబడకపోయినా భూమి మీద కొన్ని ఆధారాలను బట్టి, మీ మనస్సాక్షిని బట్టి దేవుడు ఉన్నాడు అని మీరు నమ్మారు. మీరు చూడకయే విశ్వసించుచున్నారు కనుక మీరు ధన్యులు అన్నాడు. విశ్వాసం అంటే నిరీక్షణకు ఆధారం లేనప్పుడు దేవుని నమ్ముట విశ్వాసం. నిరీక్షణకు ఆధారం ఉన్నప్పుడు నమ్మేదాన్ని నమ్మకం అంటారు. నువ్వు ఇస్తావని నమ్ముతున్నాను, ఆధారం ఉంది. జస్ట్ చిన్న వేరియేషన్ నమ్మకానికి. అది వాడతాం కూడా, నిన్నే నమ్మాను ఏం చేస్తావో ఏమో అని. గర్భవతి అయ్యే అవకాశం ఉన్నంత వరకు ఇద్దులే, ఎందుకంటే అవకాశం ఉంది కనుక నమ్మకం ఉంటుంది. నమ్మకం ఎప్పుడు పోయిద్ది? డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు, పుట్టే ఛాన్స్ లేదు అని సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు నమ్మకం పోయిద్ది. అవునా? కొంతమంది అంటారు, ఆ డాక్టర్ దగ్గరికి పోతే చెప్పాడయ్యా అన్నీ చెడిపోయినాయి అని చెప్పాడు, ఆ రిపోర్ట్ వస్తేనన్నా నమ్మకం కుదిరిద్దేమో అని అనుకున్నాను, అందులో కూడా చెప్పాడయ్యా. మరి ఇంకే చెప్పాడు, ఇంక పో అంటాను నేను. అటు చూసిద్దప్పుడు ఆయన చెప్పాడు కానీ ఏం చెప్పలేదుగా. వైద్యుడు చెప్పాడు, ఆయన మీద నమ్మకం పెట్టుకున్నావు, ఆ అవకాశం లేదన్నాడు. కానీ యేసయ్య ఆ మాట అనంత వరకు నీకు ఛాన్స్ ఉంది. ప్రభు నీతో ఆ మాట అనంత వరకు ఛాన్స్ ఉంది. అంటే డాక్టర్ చెప్పాడు అయ్యా అంతా అయిపోయిందని మళ్ళీ డాక్టర్ అంటావు అంటే బాగా నమ్మింది డాక్టర్ని. యేసయ్య నమ్మలా. యేసయ్య దగ్గరకు వచ్చిన వాడు నిరీక్షణకు ఆధారం చూసుకొని రావటం కాదు, ఆధారం అంతా అయిపోయి ఇక నాకు ఏ ఛాన్స్ లేదనుకున్నప్పుడు వచ్చి ఉంటాడు చూడండి. ఆ వచ్చినవాడు పలుకుతాడు, వైద్యుడు కూడా చెప్పాడు ఛాన్స్ లేదని, ఇప్పుడు నేను దేవుని నమ్ముతున్నాను, ఎందుకంటే ఇక దేవుడే నాకు ఆధారం, ఇక ఏ వైద్యం నాకు అవకాశం లేదని చెప్పింది. నిరీక్షణకు ఆధారమే లేకుండా అయిపోయింది. అయితే ఇప్పుడు నేను దేవుణ్ణి విశ్వసిస్తున్నాను. ఇది రక్తస్రావం గల స్త్రీ చేసిన పని. ఫలితంగా ఏమైంది? ఆమె రక్తము ధార కట్టెను, స్వస్థత పొందింది. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ఆమె దేవుని నమ్మి ఆయన వస్త్రపు చెంగు ముట్టి స్వస్థత పొందింది. అక్కడ విశ్వాసము ప్రయోగించబడింది, నమ్మకం కాదు, విశ్వాసం. కాబట్టి ప్రియులారా, ఈ చిన్న వ్యత్యాసం అంతటితోనే అయిపోలా. విశ్వాసాన్ని గురించి ఇంకా బోల్డ్ అంత మ్యాటర్ ఉంది. ఒట్టి విశ్వాసం వేరు, విశ్వాస సంబంధమైన క్రియ వేరు. కొంతమంది విశ్వాసం ఉంచాము అంటారు, కానీ నిజంగా నువ్వు దేవుని విశ్వసించినట్లయితే దేవుని రాజ్యాన్ని విశ్వసిస్తావు, దేవుని తీర్పుని విశ్వసిస్తావు, దేవుడు చెప్పిన మాటల్ని కూడా విశ్వసిస్తావు. నిజంగా దేవుడు పరలోకం ఇస్తానన్నాడు అనేది నువ్వు విశ్వసించినట్లయితే దాన్ని పొందినట్లు నువ్వు మారు మనసు పొంది బాప్తీసం పొందకుండా ఎందుకుంటావు? కానీ అట్లా చేయలేదు అంటే నీ విశ్వాసం సరైనది కాదు. అలాగే ఒక్క విశ్వాసం అనే మాట మీద ఎన్నో విషయాలు బైబిల్లో రాయబడ్డాయి. ఈ రకంగా 6 సంగతులు అవగాహన ఉండాలి. మొట్టమొదటిది మారు మనసు, రెండవది విశ్వాసం, మూడవది విశ్వసించిన వాడు విశ్వాసానికి గుర్తుగా విశ్వాస సంబంధమైన క్రియ బాప్తిస్మం పొందాలి. బాప్తిస్మం పొందినవాడు
దేవుని పరిచర్య చేయడానికి సిద్ధమైతే హస్త నిక్షేపణ తప్పనిసరి. తను ఏ సంఘంలో ఎదుగుతున్నాడో, ఏ ఆత్మీయ నాయకుని చేత పెంచబడ్డాడో, ఏ ఉపదేశ క్రమంలో ఎదిగాడో, ఆ ఆత్మీయ నాయకుని హస్త నిక్షేపణం పొంది దేవుని పనికి ముందుకు వెళ్ళుట అనేది ఒక ముఖ్య సంగతి. కొంతమంది ఏమంటారు, మనమంతా రాజులైన యాజక సమూహం, మన మీద దేవుడు హస్త నిక్షేపణ చేయాల్సిన అవసరం లేదు, అందరం ప్రకటించవచ్చు, అందరం బోధ చేసేయచ్చు. ఇట్లాంటి ఉపదేశం జరిగినందుననే ప్రతి ఒక్కడు ఎవడు బుర్రకు తోచినట్టు వాడు చెప్పేయటం వల్లనే రకరకాల పిచ్చి బోధలన్నీ వచ్చినాయి. ఒక పద్ధతి, ఒక క్రమం, ఒక సత్యవాక్యం, ఉపదేశ క్రమం, ఆ క్రమంలో మనం నడిచినట్లయితే అలాంటి పరిస్థితులు రావు. కాబట్టి దేవుడు తన పని కొరకు కొంతమందిని ప్రత్యేకించుకున్నాడు, వారి మీద చేతులుంచి వారిని సిద్ధపరిచి ఆయన పని కొరకు, సేవ కొరకు వాడుకున్నాడు. ఇది తెలిసి ఉండాలి. 4, 5వది, క్రీస్తు సువార్త అంతటికి కూడా ప్రాముఖ్యమైనటువంటి సంగతి యేసు యొక్క పునరుత్థానం. అసలు మనం ప్రభువుని విశ్వసిస్తున్నాం, చనిపోయి అంతే ఉంటామని కాదు, చనిపోయి మళ్ళా 3వ నాడు యేసు తిరిగి లేచినట్లు ఆయన యందు విశ్వసించిన మనల్ని కూడా ఆయన తిరిగి పునరుద్ధానం చెందిస్తాడు అనేది. దాన్ని మృతుల పునరుద్ధానం అన్నాడు. చాలామంది సువార్త చెప్తారు, యేసు సిలువలో ప్రాణం పెట్టాడు అన్నంతవరకు. ప్రాణం పెట్టడమే కాదు, తిరిగి లేచాడో తన యందు విశ్వసించబో వారిని అంత్య దినమున తిరిగి లేపుతాడు. ఈ సత్యం కూడా అందరికీ తెలిసి ఉండాలి. క్రైస్తవులకి, మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ప్రభునందు నిద్రిస్తే మన వాళ్ళందరూ గగ్గోలు పెడితే ధైర్యం చెప్పాలి, ఇదిగో అతడు చనిపోయాడని మీరు అనుకుంటున్నారు, కాదు కాదు, ప్రభునందు నిద్రించుచున్నాడు, మృతుల పునరుత్థానపు వేళ తప్పకుండా అతడు తిరిగి లెగుస్తాడు అని ధైర్యం చెప్పాలి. అది నమ్మాలి మనం. మీరు నమ్ముతున్నారా మృతుల పునరుద్ధానం ఉందని? ఎంతమంది నమ్ముతున్నారు? చేయొద్దండి. చాలా సంతోషం. ఎట్లా? చచ్చిపోయి కొంతమంది బూడిదైపోతున్నారు, కొంతమంది నీళ్లలో ఇదైపోతున్నారు, కొంతమంది మట్టిలో కప్పి పెట్టబడుతున్నారు. ఎట్లా లెగుస్తారు? ఎట్లా చెబుతారు మీరు? చచ్చిన వాళ్ళు అందరూ లెగుతారని తెగ చెబుతున్నారు. మా చెవుల్లో ఏమన్నా క్యాలీఫ్లవర్స్ ఏమైనా కనపడుతున్నాయా అని వెటకారాలు చేయొచ్చు ఒక్కొక్కడు. ఏం చెబుతావు సమాధానం? మనకు అద్భుతమైన ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఓ అవివేకి, నీవు విత్తున్నది గోధుమ గింజ అయినా సరే, మరి ఏ గింజ అయినా సరే, విత్తినప్పుడు ఫస్ట్ ఏమవుతుంది? చనిపోయి తర్వాత మొలకెత్తుతున్నట్లే మానవ దేహం కూడా మరణం పొంది పాతి పెట్టబడి ఆయన 2వ రాకడలో తిరిగి మహిమ శరీరంగా లేపబడుతుంది. మొత్తం లెగుస్తారు. పాపులు లెగుస్తారు, పరిశుద్ధులు లెగుస్తారు. ఫస్ట్ లేచేది పరిశుద్ధులు, తర్వాత లేచేది పాపులు. పరిశుద్ధుల పునరుద్ధానానికి, పాపుల పునరుద్ధానానికి మధ్య 1000 ఏళ్ల కాలం ఉంది. అర్థమైందా? ఇదంతా అడిగడిగి తెలుసుకోవాల్సిన విషయాలు ఇవన్నీ. ఎప్పుడన్నా అడిగావయ్యా అన్న దీని సంగతి ఏందన్నా అని పక్కన తెలిసిన వాళ్ళని అడిగావా? అసలు ఆ డిస్కషన్ ఉందా? లేకపోతే జబర్దస్త్ గురించి ఏమన్నా డిస్కషన్ జరుగుతుందా? ఏమండి, ఒకటి తయారైంది బాగా, ప్రతి ఒక్కడు అదే. సెల్ ఫోన్, ఎవరు సెల్ ఫోన్లో చూడు అదే 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 అదే. విశ్వాసులు కూడా దేని గురించి డిస్కషన్ జరగాలి, దేని గురించి మాట్లాడాలి, దేని గురించి తెలుసుకోవాలి. మిమ్మల్ని ఇబ్బంది పెడితే నన్ను మరోలా అనుకోకండి, కానీ నేను చెప్పేది చాలా కీలకమైన విషయాలు. కొంతమందికి విసుగు పుట్టవచ్చు, లేదా ఇది ముఖ్యమైనది కదా అని ఆలోచించవచ్చు. అది వారి వారి తెలివితేటలను బట్టి ఉంటుంది. పిచ్చి మాలోకాలు అయితే దాని విధు తెలియకుండా అనుకుంటారు. జ్ఞానం కలిగిన వాళ్ళు అయితే ఇది ఖచ్చితంగా నేను పాటించాల్సిన సంగతి అని తెలివి తెచ్చుకుంటారు. లాస్ట్ది నిత్యమైన తీర్పు. పునరుద్ధానం చెందిన తరువాత మనందరికీ ఖచ్చితంగా తీర్పు ఉంది. అదేందన్నా మనకు తీర్పు ఉండదని చెప్పారు కదా? ఏ తీర్పు ఉండదు? నరకానికి మనల్ని పంపించే ఆ తీర్పు ఉండదు, కానీ పరలోకంలో మనం ఏ మహిమలో ఉండాలో దానికి సంబంధించి మనం ఎంత శ్రమ పడ్డామో దేవుని కోసం, ఆ కష్టానికి తగిన ప్రతిఫలం ఇచ్చే తీర్పు అయితే మనకు ఉంటుంది అక్కడ, న్యాయపీఠపు తీర్పు. ఇక మిగిలిన బ్యాచ్కి
ధవళ సింహాసనపు తీర్పు. ఆ తీర్పులో ఉన్న వ్యక్తుల్ని నరకానికి తాను ఎందుకు పంపుతున్నాడో న్యాయం చూపించి పంపిస్తాడు. మనల్ని పరలోకానికి పరదైసుకి పరిశుద్ధుల శిబిరానికి మనల్ని తీసుకునేటప్పుడు ఎవరెవరిని ఏ మహిమలో ఉంచాలో, ఎవరు ఎంత శ్రమ పడ్డారో నిర్ణయించేది న్యాయపీఠపు తీర్పు అయితే, పాపాత్ముల్ని అవకాశం ఇచ్చినా వినియోగించుకోకుండా, రక్షణ పొందే ఛాన్స్ ఇచ్చినా నిర్లక్ష్యం చేసినటువంటి అజ్ఞానులందరినీ కూడా అగ్నిగుండానికి పంపడానికి న్యాయమైన కారణం చూపించేదే ధవళ సింహాసనపు తీర్పు. కాబట్టి మనకు తీర్పు ఉందని నమ్మాలి, మృతుల పునరుద్ధానం ఉందని మనం విశ్వసించాలి, హస్త నిక్షేపణ అవసరమని మనం గ్రహించాలి. నాకే దైవజనుడు సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఎవ్వడు నా మీద చేతులు ఉంచాల్సిన అవసరం లేదు, నాకు నేనే అని ముందుకు వెళ్ళటం క్షేమకరం కాదు. పెద్దల హస్త నిక్షేపణ అన్నాడు. ఈ హస్త నిక్షేపణలో మళ్ళీ అనేక భాగాలు ఉంది. ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా? జస్ట్ నేను ఇప్పుడు ఒక్కొక్క పదమే చెప్పాను, ఎంతమందికి తెలుసుకోవాలని ఉంది? రైట్, అన్నీ నేనే దేవుని చిత్తం అయితే ఒక్కొక్కటి వర్ణించి చెప్తాను. ఇంకొకటి కూడా, రక్షణలోనికి వచ్చేటువంటి వాళ్ళు తెలుసుకోవాల్సిన సంగతులు, రక్షణలోనికి వచ్చిన వాళ్ళు తెలుసుకోవాల్సిన సంగతులు. ఆ రక్షణలోనికి వచ్చే వాళ్ళ సంగతి ఒక మాట అడుగుదాం, అశోక్ని అడుగుదాం, ముగించుకుందాం ఈ మాటతో. నిజమైన దేవుడు ఎవరు? యేసుక్రీస్తు. లోకంలో చాలామంది వాళ్ళ మతాల్లో వాళ్ళ దైవాలను నమ్ముతున్నారు. మరి యేసుక్రీస్తు ఒక్కడే అని ఎందుకు చెప్పావు? అంటే మనుషులు కల్పించిన దేవతలు దేవుళ్ళు ఉన్నారు, కానీ మనుషులను తయారు చేసిన వాడు ఒక్కడే. ఆ దేవునికి ఉండవలసిన లక్షణాలు, కొలతలు అన్నీ కూడా యేసుక్రీస్తులో కనపడ్డాయి. మనం మోడల్గా ఒకరిని తీసుకొని జీవించడానికి ఇతర దేవతలు దేవుళ్ళు అనబడుతున్న వాళ్ళలో పరిశుద్ధ జీవితం లేదు, యథార్థమైన జీవితం లేదు. రెండవది, మనల్ని నీతి మార్గంలో నడిపి పరలోకం చేర్చే మార్గం వారి దగ్గర లేదు. సమస్తము కూడా యేసునందే, సమస్తము కూడా క్రీస్తునందే ఉన్నాయి. ఆయన పరిశుద్ధుడు. మనం చేసిన పాపముల కోసం ప్రాణం పెట్టి మనల్ని పరలోకం చేర్చిన వాడు ఒకే ఒకడు, ఆయన నజరేయుడైన యేసు. ఇంకా మిగిలిన వాళ్ళందరినీ వాళ్ళ జీవితాలు మనం పరిశీలిస్తే వాళ్ళలో చాలా లోపాలు ఉన్నాయి, పాపాలు ఉన్నాయి. మనకంటే దారుణంగా బ్రతికిన బ్రతుకుంది. రెండవది, వాళ్ళు మనల్ని పరలోకం చేర్చడానికి సరి అయిన మార్గం అనేది చూపలేదు. మరి వాళ్ళు ఎవరంటావు? మనుషులే. మనలాంటి మనుషులే, కానీ దేవతలు కాదు, దేవుళ్ళు కాదు. మనలాంటి సామాన్య మనుషుల కిందకే తీసుకోవచ్చు. ఎందుకంటే మనకంటే చెండిపోయిన జీవితం వాళ్ళు బ్రతికారు, మనకంటే బలహీనమైన జీవితం. సో మనలో పనిచేసిన నరిషెడ్ వర్గాలని వాళ్ళలో కూడా ఉన్నాయి. సో మన పాప విమోచన కోసం వాళ్ళు ఏం చేయలేదు, మనకు సరైన మాదిరి కూడా చూపలేదు. కాబట్టి మనం దేవుడు అని ఒక వ్యక్తిని విశ్వసించాలి, అనుసరించాలంటే ఆ కొలతలన్నీ కూడా క్రీస్తులో ఉన్నాయి, యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నాయి. ఇక గతంలో మనం మొక్కిన వాళ్ళ ఎవరిలో కూడా ఆ క్వాలిటీస్ లేవు. కాబట్టి మరి వాళ్ళని ఏమందాం? దెయ్యాలు అనకూడదులే, కానీ సామాన్యమైన మానవులే అని అనుకోవచ్చు. వాళ్ళ చరిత్రలు నిజంగా నిజమైతే, అవి మనుషులు కల్పించిన చరిత్రలు కాకుండా నిజంగా జరిగిన చరిత్రలే అయితే వాళ్ళు మనుషులే అవుతారు తప్ప దేవుడు మాత్రం కారు. దేవుడు ఒక్కడే. ఆ కొలతలన్నీ భూమి మీదకి వచ్చి జీవించి మనకు చూపించిన ఏకైక వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు నీతి బోధ చేశాడు, అవునా? ఆయన బోధించిన బోధ, ఆ నీతి అంత ప్రత్యేకంగా ఉన్నందున ఆయన దేవుడు అందామా? అట్లయితే మహాత్మా గాంధీ గారు కూడా మంచి బోధించడమే కాదు, కానీ ఆయన జీవించి చూపించాడు కదా. ఎందుకంటే ఆయన చెప్పినటువంటి నీతి వాక్యాలు చాలా గొప్పవి అని ఒకవేళ మనం అంటే, అట్లయితే గాంధీజీ గారు కూడా చెప్పారు, తర్వాత మరికొంతమంది వ్యక్తులు కూడా నీతి బోధించారు అని చెప్తారు. బోధించటం వేరు, 100% అనుసరించి జీవించి చూపించటం వేరు. అలా చూపించిన ఏకైక వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆఖరికి మనం చెప్పుకున్నటువంటి ఆ మహానుభావుడు కూడా, గాంధీ గారు సైతం అహింస మార్గాన్ని ఎంచుకుంది యేసుక్రీస్తు యొక్క ఆ బోధనని బట్టి. చిన్నపిల్లలు, గాంధీజీ సిద్ధాంతం ఏమిట్రా? అహింసావాదం అంటే ఏంటి?
పిల్లలు చెప్పండి రా, ఎవరైనా చెప్పండి, గాంధీజీ సిద్ధాంతం ఏంటి? కొంచెం లేచి చెప్పురా, మైక్ ఇవ్వండి. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించాలి. ఎవరి సిద్ధాంతం ఇది? గాంధీజీ. చూసారా, వాడు అమాయకంగా ఎవరి సిద్ధాంతం అని చెప్పాడు? గాంధీజీ సిద్ధాంతం. అంటే వాస్తవంగా అది గాంధీజీ సిద్ధాంతం కాదు. 2020 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి మానవ జాతి పాప పరిహారార్థమై ప్రాణం పెట్టడానికి వచ్చిన నజరేయుడుకు యేసు పలికిన మాట. గట్టిగా హల్లెలూయా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 39వ వచనం. త్వరగా ఆ చిన్నోడు చెప్పాడు, ఎవరి సిద్ధాంతం నానంటే గాంధీజీ సిద్ధాంతం అని. ఎవరి సిద్ధాంతమో చూడండి. నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. అద్దుగో. అదేందిరా నువ్వు గాంధీజీ గారి దన్నావేందిరా, ఇది యేసయ్య కదా. అవునా? కానీ వాడికి తెలియదు. చదువులో ఏమనుకున్నాడు? ఇది గాంధీజీ సిద్ధాంతం అనుకున్నాడు. అంటే గాంధీ మహాత్ముడు యేసయ్య మాటని ఎలా తీసుకున్నాడో తెలుసా? అది యేసయ్య మాట కాదు, నా మాట అన్నంతగా తీసుకున్నాడు. యేసు మాట కాదు, ఇక నా జీవితమే అది, అంత ఫాలో అయ్యాడు. గాంధీజీ మహాత్ముడు అనిపించుకోవడానికి పరోక్ష కారణం ఎవరో తెలుసా? నా యేసయ్య. మదర్ థెరిస్సా ప్రపంచం అంతటి చేత అయ్యా అనిపించుకున్న ఒక మగాళ్ళు లేడు, కానీ ప్రపంచం మొత్తం చేత అమ్మ అనిపించుకున్న ఒక స్త్రీ ఉంది. ఆమె థెరిస్సా, మదర్ థెరిస్సా. ప్రపంచమంతా ఆమెను అమ్మ అని పిలవటానికి అంతమందికి మాతృత్వం, మాతృమూర్తిలాగా ఎలా కనిపించిందో తెలుసా? యేసును బట్టి. యేసును బట్టే ఆ ప్రేమ, యేసు నేర్పిన ప్రేమ. ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ? మిగిలిన వాళ్ళకి యేసయ్యకు తేడా ఏంటి అంటే, నీతి బోధలు చేయటం వేరు, బ్రతికి చూపటం వేరు. అది యేసులో మనకు కనబడుతుంది. కనుక ఆ విషయంలో కూడా నేను అతన్ని ప్రశ్నించినప్పుడు తడుముకోకుండా సమాధానం చెప్పాడు. ఇప్పుడు ఆయన అడిగిన విషయాలకి ఎలాగైతే తనకున్న అవగాహనలో సమాధానం చెప్పాడో, మిమ్మల్ని అడిగినప్పుడు కూడా మీరు సమాధానం చెప్పాలి. ఒకవేళ కొత్త వాళ్ళు మీకు పరిచయం అయితే వాళ్ళకి బేసిక్స్ నేర్పాలి. ప్రార్థన ఎలా చేసుకోవాలో కొంతమందికి తెలియదు, నువ్వు నేర్పాలి. దశమ భాగం అంటే ఏంటో కొంతమందికి తెలియదు, దాని గురించిన అవగాహన నువ్వు కలిగించాలి. దేవుని కొరకు ఇచ్చుట ఏంటి, అసలు మనం ఇవ్వాల్సిన అవసరం ఏముంది అనే ప్రశ్నతో వస్తారు. ఖచ్చితంగా వాళ్ళకి ఆ విషయంలో అవగాహన కల్పించాలి. సువార్త అంటే ఏమిటి, దాని గురించి అవగాహన కలిగించాలి. అవునా? ప్రభు బల్ల అంటే ఏంటి, పక్కన కూర్చొని అడుగుతారు. ఒకసారి ఒక చర్చిలో పాస్టర్ గారు పాపం అందరికీ ప్రభు బల్ల పంచుతూ వెళ్తుంటే 3 వారాల నుంచి ఒక పెద్ద ఆయన చూస్తున్నాడంట. 3 వారాల నుంచి 4వ వారం ఒక కేకేసాడంట. ఆయనకు అటుపక్కనోడికి పెట్టాడు, ఇటుపక్కనోడికి చేతిలో ఉంచాడు ప్రభు శరీర రక్తాలు. ఆయనకి పెట్టకుండా వెళ్తున్నాడు. ఇతను 4వ వారం బాయ్ ఆగస్తా అన్నాడంట. ఏంటంటే చాలామంది పాస్టర్లు చూశాను కానీ నీలాంటి వాడిని చూడలేదన్నాడు. నీలాంటి వాడిని చూడలా అంటే ఏంది అంత మాట అన్నావు? ఏంటంటే 3 వారాల నుంచి చూస్తున్నాను నీ తంతు. అటుపక్కోడికి పెడుతున్నావు ప్రసాదం, ఇటుపక్కోడికి పెడుతున్నావు ప్రసాదం. నేనేం చేశాను రా, నాకెందుకు పెట్టు నువ్వు అన్నాడు. పాస్టర్ గారు చిన్న వయసు, నేనేం పెద్ద వయసు. వరుసగా పాపం మామయ్య అవుతాడంట. మామయ్య అది వేర్లే, నీకు తెలియదు అని అంటే, ఏం వేరు, ఇంత దుర్మార్గం ఏడా చూడలే నేను, ఇంకోసారి రానిట్టయితే అన్నాడు. అంటే తెలియలే ఆయనకి. అది అందరూ తీసుకునేది కాదు, అది పొందాలి అంటే బాప్తిస్మం పొంది ఉండాలన్న అవగాహన ఆయనకి తెలియదు. ఎవరు చెప్పాలా? అమ్మా నేనే చెప్పాలా? పాపం ఆ పాస్టర్ గారు నాతో పంచుకున్నాడు ఈ మాట. ఎవరు చెప్పాలి అంటే ఆత్మీయంగా ఎదిగిన విశ్వాసులు ప్రక్కవారికి నేర్పించాలి ఇవన్నీ.
పాపం ఆ దైవజనుడు చెప్పు ఉండొచ్చు, అది విశ్వాసులు విని కూడా కొత్త వారికి అది నేర్పించకపోయి ఉండొచ్చు. అందుకే 4 వారాల నుంచి వచ్చి 4వ వారం కడుపు మండి ఇలా మాట్లాడాడు. ఇలాగ మనం ఉండరాదు. తెలుసుకున్న సత్యాలు ఇతరులకు అవగాహన ఖచ్చితంగా కల్పించాలి. వేరే మాటలైతే ప్రయోజనం ఉండదు, కానీ దేవుని మాటలు ఖచ్చితంగా మాట్లాడాలి. అది దీవెన. ఈ విధంగా మీరందరూ కూడా బండ మీద కట్టబడిన పునాది వలె ప్రతికూల పరిస్థితుల్లో సైతం విశ్వాసాన్ని కాపాడుకున్నట్లు మిమ్మల్ని దేవుడు జాగ్రత్త చేయాలి, నేను కూడా జాగ్రత్త చేయాలనే పూనుకున్నాను. అర్థం చేసుకోండి. తప్పకుండా దేవుని విశ్రాంతి మీరు పొందినట్లు దేవుని దగ్గర నేర్చుకోవటానికి ఆసక్తి చూపండి. తెలియని విషయాలు అడిగి తెలుసుకోండి. సహోదరులను అడగండి. వాళ్ళకు కూడా ఆన్సర్ లేకపోతే నాకు తెలియజేయండి. తప్పకుండా నేను నాకున్న అవగాహనలో తెలుపుతాను. కానీ తెలుసుకోకుండా మాత్రం ఉండొద్దు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇసుక మీద ఇల్లు కట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పోయింది. నేను చెప్పింది మొత్తం పోయింది. ఉన్నారా? ఎవరు లేరన్నారు. వీళ్ళు మామూలు వాళ్ళు కాదు. నేను 2 చెప్పా. బండ మీద ఇల్లు కట్టుకున్నాడు, ఇసుక మీద కట్టుకున్నాడు అని. ఎవరో ఇసుక మీద ఇల్లు కట్టేది ఎవరో? దేవుని మాటలు వినియు పట్టించుకోకుండా, లక్ష్య పెట్టకుండా, ఒక సిద్ధాంతం అనే ఒక పునాది అనేది ఏమి లేకుండా ఎలా పడితే అలా ఉన్నాడు. బండ మీద ఇల్లు కట్టుకున్నాడు ఎవరో? దేవుని మాటలు విని ఏం వింటున్నాడో జాగ్రత్తగా గ్రహించి ఆ సిద్ధాంతాలను అనుసరించి నడుచుకోవటం మొదలుపెట్టిన వాడు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు. కాబట్టి మీకంటూ ఈ విషయాలన్నీ అవగాహన ఉండాలి. అది తెలుసుకున్నప్పుడే మీరు నిలవగలుగుతారు. అవన్నీ మనకెందుకు అని ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరైనా అనుకుంటే అతడు ఖచ్చితంగా మళ్ళా కొన్ని రోజులకి విశ్వాసంలోంచి వెళ్ళిపోతాడు. అతడు అన్యుడైపోతాడు. ఈ గోళ్ళంతా మనకెందుక అనుకున్నోడు భక్తిలో నిలవడో. అమ్మ బాబాయ్ లేదు, తెలుసుకోవాలా నేను నేర్చుకోవాలనుకున్నోడే ఏ పరిస్థితుల్లో కూడా నిలవగలుగుతాడు, రాకడలో ఎత్తబడగలుగుతాడు.